నమస్కారం. వెండితెర శకునిమామ ధూళిపాళ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. నిజ జీవితం వేరు, వృత్తి జీవితం వేరు. ముఖ్యంగా సినిమా వాళ్లకు చేసిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి శకునిగా వెండితెర దుష్ట దుర్మార్గుడిగా ఎదిగి జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకు అంకితం చేసి బతుకును సఫలం చేసుకున్న నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి. భీష్మ సినిమాలో దుర్యోధన పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమై శకుని పాత్రకు చిర యశస్సు సంపాదించి పెట్టిన ఆ మహానటుడి వర్ధంతి నేడు. ప్రతి చిన్న విషయానికి ప్రాయోపవేశం ప్రజ్ఞావంతుల లక్షణం కాదు. నేనుండగా నీకేల ఈ తీరత నిండు సభలో నిజం చెప్పక నిరుపమాన ధైర్యాన్ని ప్రకటించిన నిన్ను చూసి ముగ్ధుండయ్యాను. నాకు వశవర్తివైతే నిన్ను చక్రవర్తిని చేస్తాను. ఆ పాండవులకు అసంఖ్యాకుల ఆదరాభిమానాలున్నా మనకు ఈ సంఖ్యాబలం ఉంది. చూడు సుయోధన, కోరుకో, ఏదో ఒక సంఖ్య చెప్పు. సందేహించు, సమాధానం సత్వరం నీ కళ్ళతోనే చూసావు. చూశావా, ఇవి ఏనాటికైనా పాండవులను భ్రష్టులను గావిస్తాయి, నిన్ను సింహాసనాభిషిక్తుణ్ణి చేస్తాయి. నా అచ్చలే నీకు రక్ష. వెండితెర శకుని మామగా ప్రేక్షకాభిమానుల గుండెల్లో చిర యశస్సు సంపాదించుకున్న ధూళిపాళ సీతారామశాస్త్రి 1921 సెప్టెంబర్ 24న గుంటూరు జిల్లా దాచేపల్లిలో జన్మించారు. చిన్నతనంలోనే నాటకరంగం వైపు ఆకర్షితులైన ఆయన కొంతకాలం ప్లేడర్గాను పనిచేశారు. నాటకాలు వేస్తున్న సమయంలో జి వరలక్ష్మి పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. భీష్మ సినిమాలో దుర్యోధనుడిగా వెండితెరకు పరిచయం చేసింది. ఈ శకుని మాయాజూదం వల్ల కదా ఈ దురవస్థ. మాయాజూదం ఆటకు రమ్మన్నామే కానీ అన్ని ఒడ్డి ఓడిపోమన్నామా? చేతగాక ఓడిపోయి అది మాయాజూతమని అసత్య ప్రచారం ప్రారంభించాడు ధర్మతనయుడు పచ్చి జూతగాడు. ఆ దుర్వ్యసనం కలవారికి దురవస్థలు తప్పుతాయా పితామహ? జరిగింది ఏదో జరిగింది. గతాన్ని మరచి పాండుకుమారులు మీ సఖ్యాన్ని అపేక్షిస్తున్నారు కదా. తాత, ఇంతలోక అనుభవం కలవాడవే, నీవు కూడా నమ్ముతావా నిజంగా వారు సఖ్యముని అపేక్షిస్తున్నారని? వారు సఖ్యంగా ఉండడానికి ఆనాడు చేసిన ప్రతిజ్ఞలకు తిలోదకాలు ఇవ్వబోతారా? లేక సఖ్యంగా ఉండే నా తమ్ముడు దుశ్శాసనుడి రక్తం త్రాగి నా తొడలు విరుగ కొట్టబోతారా? మాట తాత, ఇది ఒక నెపము. వారికి కలది వైరము, ద్వేషమే. ఏమిటి సుయోధన, నీవు గట్టిగా విజృంభిస్తే ఈ పాండవ సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా? అనుకుంటున్నారు మీ మిత్రులు. అర్థమైంది సుయోధన, వివాదము అప్రస్తుతం. నేడు చూదుగాని మీ తాత భీష్ముడు కాదు. గుంటూరులో స్టార్ థియేటర్ను స్థాపించి ధూళిపాళ ప్రదర్శనలిచ్చేవారు. ఆయన పోషించిన దుర్యోధన కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభించేవి. ఆ అనుభవమే భీష్మ సినిమాకు ఉపయోగపడింది. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో గైడి పాత్ర కోసం కేవీ రెడ్డి అన్వేషణ ప్రారంభించారు. కొత్త నటుడు కావడం వల్ల ధూళిపాళకు ఆ అవకాశం దక్కింది. ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు ధూళిపాళ. ఎవరు? నారద మునీంద్రుడు. నా దానికి అతవిని
పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువా? ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? విజయ, విష్ణు, సవ్యసాచి, ధనంజయ, శరణు శరణు. ఓయి దీనుడా, ఇదే నీకు రక్ష. భయపడకు. ఎం అర్జున, పల్గుణ, అదిగో మృత్యు, రక్షించము రక్షించము. ఓయి నీవెవరిపైన అగుదువు కాక, నీ భయకారకులు హరిహరాజులే అగుదురు కాక. నీకు ప్రాణ భయము లేదు. మహాపచారము జరిగినది. విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్ఠీవనము సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది. దేవదేవుడా? ఎవరు? మరెవరో కాదు. నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను, వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను. అవును తల్లి, వారి ముగ్గులే నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణం ఇవ్వలేదు. చివరకు భీష్మ సినిమాలో ధూళిపళ్ళ నటన చూసి ముగ్ధుడైన ఎన్టీఆర్ తన బ్యానర్లో నిర్మించిన శ్రీకృష్ణ పాండవియన్ సినిమాలో శకునిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే వెండితెరపై చెరగని ముద్ర వేసింది. అంతకుముందు ఆ పాత్రలో ఒదిగిపోయిన సిఎస్ఆర్ లాంటి వారిని మరిచిపోయేలా చేసింది. ఆహార్యం దగ్గర నుంచి వాచకం వరకు తనదైన ప్రత్యేకతను చూపించిన ధూళిపాళ శకుని అంటే ఆయనే అన్నంతగా ఒదిగిపోయారు. ప్రభువును పిలిచి పరిహసించ సాహసించిన ఆ ప్రహ్లాదులు అంత సులభముగా కడతీరరా. ఆజీవితాంతము ప్రత్యవమాన క్లేశముతో కృంగి కృషించి నశించవని. అప్పుడు గాని ఈ పరాభవాగ్ని చల్లారదు. దానికి ఇదే ఏకైక మార్గం. వంచనతో మంచిగా నటించి యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి పాచికలాడించి సర్వము హరించి ఆ చెనటి ద్రౌపదిని నీ కన్నుల ఎదుట నీ శత సహోదర సమక్షంలో నిండు కొలువులో ఎల్లరూ గేలి చేసి గొల్లున నవ్వునటులా, దాని దురహంకార మదమణగునటులా వలువలున తీసి వివస్త్రను చేసి ప్రాణముతో నున్నను చచ్చిన రీతి నిశ్చేష్టితగా నిలిపి నాటి పరాభవమును మరచిపోని మామ శకుని చేసిన ప్రతీకారమిగా ఆహా అని 10 శహభాషలు నటుల భారతేతిహాసములో నా చరిత్ర చిరస్థాయిగా సువర్ణాక్షరములతో చిత్రించబడినటుల పొగ తీర్చకపోతే నేను గాంధార రాకుమారుడనే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన. సినిమాల్లో పాత్రలు కథలు మారినా శకునిగా ధూళిపాళ ఇమేజ్ లో మాత్రం ఏ మార్పు రాలేదు. మంచి నటుడు ఎదురైతే ఎన్టీఆర్ ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శ్రీకృష్ణ పాండవియన్ శకునిగా నటించిన ధూళిపాళకు ఆ తర్వాత ఎన్టీఆర్ రూపొందించిన దానవీర సూరకర్ణ సినిమాలోనూ అదే పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. అప్పటికే పాత్ర పోషణలో ఎంతో అనుభవం సంపాదించిన ధూళిపాళ శకునిగా పరకాయ ప్రవేశం చేశారు. నాకే ఒక కూతురు ఉంటే నీ తలపు, నీ వలపు, నీ పులుపు వేరొక వన్నెలాడిపై పోనిచ్చేవాడినా? ఏం చెయ్యను, నేను మామనై ఉండి మామను కాలేని దురదృష్టవంతుడు. అయినా పిల్లను కనలేకపోయినా పెళ్లి చేయవలసిన బాధ్యత ఈ అమ్మ తమ్ముడిది కనుక నీ స్వయంవర విలాసయాత్రా సన్నాహాలు నేనే స్వయంగా చేస్తాను. వాడు పేరుకు ధర్మరాజే కాని పెనువే పవిత్రు చూడై వ్యసన పరుడు. ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి
నీ నిండు కొలువుల కుమతి పాంచాలిని ఈడ్పించి పలువలుర్పించి వివస్థను గావించి విగత మానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువ నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలి చేసి గొల్లున నవ్వ పాండవుల పంచప్రాణములు విల 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 పోవ అయ్యారి నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్లుగా పగతీర్చనితో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి పొడవుట్టిన వాడనే కాదు. ఆహార్యం వాచకంలో విలక్షతను చూపే లక్షణమే ధూళిపాలను పౌరాణిక పాత్రలకు ఒకే ఒక్కడిగా మలచింది. శ్రీరామాంజనేయ యుద్ధంలో గయుడిగా, శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో యముడిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ధూళిపాలలేని పౌరాణిక చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అన్నంతగా ఆయా పాత్రలో పెనవేసుకుపోయారు. అలనాడు ప్రియభక్తుడని మహాదేవుడు, ఈనాడు గురుపుత్రుడని వాసుదేవుడు. భక్తులని బంధువులని ఆదిదేవులే మా కర్తవ్య నిర్వహణకు అడ్డుపడినతో సృష్టి స్థితి లయము నెటుల సాధ్యమగును. క్షమించి మా కర్తవ్యమునకు అడ్డు రావాలి. తల్లి, నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దేవుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా, ఈ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు తప్పు. ఆందోళన చెందకు నాయన. నా తనయుడు మహాబల సంపన్నుడు. నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు. యయాతి రాజేంద్రుల శ్రీరామభక్తులైన మీక ఈ దీనావస్థ. భారతి, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎగ్గుతల పెట్టిన వారు ఎవరు నిలుస్తూనే ఈ ఆంజనేయుడు క్షమించాడు. భరతరాజేంద్ర, రామకార్యార్థం మేము యాచించవచ్చాము. హరి హరి, ఎంత మాట! భరత, రామకార్యం నాకు శిరోధార్యమే. అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా అదేమీ ఇటువడా సమంజసం కాదు. రానాయన. పౌరాణిక సినిమాలే కాదు, సాంఘిక చిత్రాల్లోనూ వెండితెర దుష్ట దుర్మార్గుడిగా ధూళిపాల ఒదిగిపోయారు. భీభత్సం, భయానకం లాంటి అంశాలను ఆహార్యంలో చూపకుండా అంతకు మించిన ప్రతినాయకుడిగా తెరపై నటించి మెప్పించారు. శాంతమూర్తుల పాత్రలోనూ అదే స్థాయిలో ఒదిగిపోవడం, అప్పటికప్పుడు ఆహార్యం వాచకంలో మార్పును తెచ్చుకోవడం ధూళిపాల లాంటి చాలా కొద్ది మంది నటులకే సాధ్యమైన విద్య. నీ 10 రోజుల కూలి కలిపిన 5 రూపాయలు కాదే, 20 రూపాయలు ఎలా ఇమ్మంటారు? తాకట్టమ్మ దగ్గర ఏముంది బాబు? బాబు గారే కనిపించాలి. రామచంద్ర ప్రభు, తాడిపట్టుందిగా, కావాలంటే దాని మీద 15 రూపాయలు ఇస్తా, పట్టుకెళ్ళి. ఇదిగో 15 రూపాయల్లో వడ్డీ 3 రూపాయలు పోతే 12 రూపాయలు తీసుకో. పెట్టి పట్టదండి. అదే పట్టదండి. ఇప్పటికే అందులో కొన్ని 100 సంవత్సరాలు కిక్కిర్స్ ఉన్నాయి. ఆ పక్క సొరుగులో పెట్టు. ఏమయ్యా, సురుగు సర్దమైన వాడి సంసారం ఎలా ఏడుస్తున్నావయ్యా? ఆశ కొలదిగా పెరుగు అవనిలో నిరాశ. అంటే అంటే మనం దేని మీదైనా ఆశపడ్డామనుకో, అది రాకపోతే మనకు బాధ కలుగుతుంది, ఏడుపు కూడా వస్తుంది. అసలు ఆశ లేకపోతే ఏడుపే రాదుగా. తెలుపు క్షీరమే కాదు, నలుపు నీరమే కాదు. అంటే పాలు తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. ఉప్పు కర్పూరం రెండూ తెలుపే, కానీ ఎంత తేడా. మంచివారు చెడ్డవారు అందరూ మనుషుల్లాగే ఉంటారు కదండి. ఓరే అసాధ్యుడా, ఎంత మాట అన్నావు? అందరికీ జరుగుతాయా? ఎందరికో జరిగిన అనుభవాలను కాచి వడబోసి రాసిన సత్యాలు బాబు ఇవి. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాళ్ళకి అనుభవానికి వస్తాయి. నీకు కూడానా? ఆహా, నాకు నీకు. అన్న పాత్రల్లో హుందాతనాన్ని ప్రదర్శించాలన్నా, తమ్ముడి పాత్రల్లో
భక్తితో కూడిన భయాన్ని ఆవిష్కరించాలన్నా ధూళిపాళ్లకు మాత్రమే సాధ్యమైన విద్య. ఎస్వీఆర్ తమ్ముడిగా, ఎన్టీఆర్ అన్నగా 2 విభిన్న చిత్రాల్లో 2 విభిన్న పాత్రలతో 2 విభిన్న మనస్తత్వాల్లో ధూళిపాళ్ల ఎంత చక్కగా ఒదిగిపోయారో చూడండి. ఆయన్ని నిలదీసి అడిగే తమ్ముడే నాకుంటే ఆ పాలు అడిగి నన్ను క్షమాపణ చెప్పుకోమంటాడా? అమ్మా ఇక్కడే ఉన్నాడే, ఒకసారి అమ్మా నిన్నే నువ్వు వెళ్ళు. విన్నారా? మీరు కూడా రండి. మళ్ళీ ఇదేం గొడవే? రండి. అమ్మా వస్తున్నా. నీతో చెప్పడం మర్చిపోయాను. మీ ఆయన్ని పాలేరని క్షమాపణ అడగమన్న మాట నిజమే, కానీ ఆ పాలేరని మీ ఆయన కాళ్ళని పడించాను కదమ్మా. ఇప్పుడు ఆ సంగతి నేనేం చెప్పలేదే, నువ్వు చెప్పింది నేను విన్నానురా, వినే పిలిచాను. అదేదో మీ అన్నయ్య గారితో చెప్పుకో. సరే అయితే దేశరా ఎన్నిసార్లు చెప్పాను రా ఊళ్ళో వాళ్ళ గొడవల్ని ఇలా నెత్తిరేసుకు తిరగతని? అది కాదన్నయ్య. ఏది కాదురా, కాంట్రాక్టర్ సత్యమూర్తి గారు దయానందం గారికి చాలా ముఖ్యుడు, డబ్బు హోదా పలుకుబడి గల శ్రీమంతుడు. అటువంటి ఆయన నలుగురిలో ఎదిరిస్తావా? చూడ నిల్చోమని అవమానిస్తావా? వారిని ఏం అవమానించలేదన్నయ్య. మనలో శ్రీమంతుడికి ఒక రూలు, పేదవాడికి ఒక రూలు ఉండకూడదన్నాను. నలుగురితో పాటు క్యూలో నిల్చోండి అన్నాను. ఇందులో తప్పేముంది? అక్కడ బంగళాది జనం ఉన్నారుగా, వాళ్ళకెవ్వరికి అక్కర్లేని న్యాయం, ధర్మం నీ ఒక్కడికి కావాల్సి వచ్చిందన్నమాట. అందరూ అలా అనుకుంటే ఎలా అన్న? చుట్టూ ఉన్న చీకటిని చుట్టుకుంటూ కూర్చునే వాళ్ళకన్నా గోరంత దీపం వెలిగించిన వాడే ఉత్తమం. అబ్బాబాబా, నీతోనే వాదించలేనరా. చూడు సారథి, నీ ఆశయాలను నేను కాదంటానులే, కానీ మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి, అది మాత్రం మర్చిపో. ఎక్కువగా శాంతమూర్తి పాత్రల్లో కనిపించిన ధూళిపాళ కన్నీళ్లు పెట్టించడంలోనూ మహాదిట్ట. నాటక రంగం మొదలుకొని సినిమా రంగం వరకు తన నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ధూళిపాళ ట్రస్టు స్థాపించి ఎంతో మంది కళాకారుల్ని ఆదుకున్న దొడ్డ మనసు ఆయనది. జీవిత చరమాంకంలో సన్యాస దీక్షను తీసుకున్న ధూళిపాళ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి రామాయణం, సుందరకాండలను తెలుగులోకి తర్జుమా చేశారు. మహాలక్ష్మి రావమ్మ నీకే వేళ కొలువై ఉందుగానే కొలువై ఉందుగానే కలుము నారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. పాపాయమ్మ గారి డబ్బు కాజేయడానికి ఆమెను కొట్టారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదంతా కట్టు కదా. ఒక్కగానొక్క బిడ్డ, నా కన్న తల్లి పెళ్లి కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్ట ఆయే కట్టుకుని ఆవిడ దగ్గర డబ్బు దాచుకున్నా. నన్ను ఇంత మోసం చేస్తుందని ఊహించలేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి, అంతా కోర్టులో చెప్పుకోండి. ఫైనాన్స్ సార్, ఇలాంటి సంబంధం చేసుకుని మీరు అలా తలెత్తుకు తిరగాలా కన్నదా? పలానా పలాని రాజుగారు. అమ్మా లక్ష్మి, ఇంకా ఎందుకమ్మా ఆ పేరు పెట్టి పిలుస్తావు? కన్న తండ్రి నీకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. కొండంత అపవాదుని నెత్తిరోజు వెళ్ళిపోతున్నాడమ్మా. కెరీర్ చివరి నాళ్లలో చూడాలని ఉంది మురారి లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలో ఒదిగిపోయారు. మంచి మనసున్న మనిషిగా ధూళిపాళ పేరు సంపాదించుకున్నారు. తమిళ పత్రికలు సైతం నటనలో పులి, నడతలో గోవు అని ధూళిపాళను కీర్తించాయి. చాలా కాలం ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడ్డ ఆయన 2007 ఏప్రిల్ 13న తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఇవాళ ఆయన భౌతికంగా లేకపోయినా వెండితెరపై శకుని పాత్ర ఉన్నంతకాలం జీవించే ఉంటారు. శాపం కాదు, చేసుకున్న పాపం ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. భగవంతుడు కర్మ సాక్ష్యమాత్మవి మహోత్కృష్టమైన మానవ జన్మనిచ్చాడు. పాపాలతో మనమే నాశనం చేసుకుంటున్నాం. కర్మకి కర్తవు నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. నేనేం చేయలేను, నేనేమీ చేయలేను. రక్తాభిషేకం జరగాల్సింది.
జరిగి తీరాల్సిందే.